ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయగుంట అనే గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. సహజంగా మనకు వెంకటేశ్వర స్వామివారు తన వరద హస్తాన్ని కిందికి చూపిస్తూ తన పాదాలే శరణమని దర్శనమిస్తారు. కానీ ఇక్కడ అప్పలాయగుంటలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మనకు అభయహస్తంతో దర్శనమిస్తారు. స్వామివారిని గోవిందా గోవిందా అంటూ గొంతెత్తి ఘోషించండి. స్వామి మీ అందరి ధర్మబద్ధమైన కోరికలను తప్పక నెరవేరుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున మనకు వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇలా లోపలికి వెళ్ళగానే చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ స్వామివారి అభయహస్తం ఎంతో అందంగా ఉంది. మీరు మాత్రం ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను.